ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలను కేబినెట్ తీసుకుంది. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా పాటించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మాణం ప్రారంభం కాని గృహాల రద్దు చేసే అంశంపై చర్చించిన కేబినెట్ సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు పచ్చజెండా ఊపింది. అదేవిధంగా సమీకృత పర్యాటక పాలసీ 2023-29కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్టైల్ గవర్నమెంట్, ఏపీ మారిటైమ్ పాలసీలకు ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై చర్చించింది. ఇక కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదనపై కూడా కేబినెట్ లో చర్చించారు. ఇక దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, 23 అంశాలకు సంబంధించి కేబినెట్ అంతా కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశం ఇప్పటికే ముగిసింది. ప్రధానంగా దీంట్లో జనవరి శాఖలో జీవో నంబర్ 62 అమలుపై ప్రధానంగా చర్చ అయితే చర్చలోకి వచ్చినట్లు చూస్తున్నాం. దాంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు సంబంధించి కేబినెట్ కూడా ఆమోదం అయితే ముద్ర వేసింది. దీంతో పాటు ఏదైతే గత 5 సంవత్సరాలుగా గృహాలు ఏదైతే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి గృహాలు ప్రారంభం కాలేదో వాటిని రద్దు చేసే అంశంపై కూడా కేబినెట్ లో చర్చ అయితే జరిగినట్లు చూస్తున్నాము. దాంతో పాటు సిఆర్డీఏ అథారిటీ ఆమోదించినటువంటి 23 అంశాలకు సంబంధించి కేబినెట్ కూడా పచ్చజెండా వచ్చింది. అదేవిధంగా సమీకృత పర్యాటక పాలసీకి సంబంధించి 2024-29 సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం అయితే పొందింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా పాటించాలని చెప్పేసి కూడా కేబినెట్ అయితే నిర్ణయాలు తీసుకున్నట్లు చూస్తున్నాం. ఏపీ టెక్స్టైల్ గవర్నమెంట్ అండ్ ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం ముద్ర చేసింది. దీంతో పాటు ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పోర్టు సంబంధించి అక్కడ సంబంధించి స్మగ్లింగ్ జరుగుతున్న నేషన్ స్మగ్లింగ్ సంబంధించి ప్రధానంగా బియ్యం స్మగ్లింగ్ పై సీఎం కూడా ఈ విషయం చాలా సీరియస్ గా ఉన్నట్లు చూస్తాను. దాంతో పాటు సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రతిపాదన కేబినెట్ లో చర్చబడటం, కాకినాడ పోర్టు భద్రతకు సంబంధించి పలు అంశాలు ఏదైతే అన్నింటి కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చించి ఆమోదం మొదలైతే వేసినట్టే మనకు ప్రధానంగా చూస్తానన్న ప్రశ్న. అదే కాకుండా ఏదైతే అదానీ పవర్ సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే చర్చ వచ్చింది. ప్రధానంగా అదానీ పవర్ కి సంబంధించి ముఖ్యమంత్రి సహచరులు అంటే ఏదైతే కేబినెట్ కు సంబంధించిన అందరికీ కూడా ఆ అదానీ పవర్ సంబంధించిన అగ్రిమెంట్ సంబంధించి పూర్తిగా వివరించే ప్రయత్నాలు చేశారు. దాదాపుగా 1750 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దీంట్లో చేతులు మారిన ఆ పవర్ ప్రాజెక్ట్ యొక్క ఒప్పందాలని చెప్పేసి ముఖ్యమంత్రి అయితే దీనికి సంబంధించి దీనిపైన తుది నిర్ణయం తీసుకొని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదన్నా కూడా వద్దు అంటే ఒక టెండర్ రద్దు చేసుకోవాలంటే కదా దాదాపుగా మా రాష్ట్రానికి 22,100 కోట్ల రూపాయలు పెనాల్టీగా కట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా దీనిపైన చర్చ అయితే నడిపారు. అదేవిధంగా పవర్ ఏదైతే పవర్ అదానీ పవర్ కూడా ఆ పవర్ రేట్లు తగ్గించాలి, ఆ తగ్గించకపోతే దీన్ని రద్దు చేసుకోవడానికి యోచనలు కూడా రాష్ట్రంతో ఆలోచిస్తున్నట్లయితే ఈ సందర్భంగా కేబినెట్ లో చర్చకు వచ్చినట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.